Hello guys, welcome back to my channel. So today the day 55, find the length of a string without using length. సరే మనం ముందు ఇది సాల్వ్ చేసే ముందు నా వీడియోస్కి యావరేజ్గా 40 వ్యూస్ వస్తున్నాయి. సో లైక్ 40-50 అలా వస్తున్నాయి. సో నిజంగా మీరు డే 1 నుంచి ఫాలో అవుతుంటే మీ నేమ్ ఇంకా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా జావా మీద లేదు ఏమైనా కొన్ని సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి 100 అయిపోయాయంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ నేను స్ట్రైవర్ షీట్ అని ఒకటి ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కాన్ఫిడెంట్ అంటే ఈ 100 ప్రాబ్లమ్స్ తర్వాత స్ట్రైవర్ షీట్కి వెళ్దాం. లేదు మాకు ఇంకా ప్రాక్టీస్ కావాలంటే ఇలాంటివే ఇంకొక 50 ప్రాబ్లమ్స్ చేసి దాని తర్వాత వెళ్తాం, ఓకేనా? సో మీరు మీ నేమ్ని అంటే మీ నేమ్ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, లైక్ ఎలా అనిపిస్తుంది మీకు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు బేసిక్ ప్రాబ్లమ్స్. సో అది మీరు ఏమనుకుంటారో దాన్ని కామెంట్ చేయండి. ప్లస్ స్ట్రైవర్ షీట్కి 100 ప్రాబ్లమ్స్ తర్వాత వెళ్ళొచ్చా లేదా ఇది కామెంట్ చేయండి, ఓకేనా? సో మనమైతే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ప్రాబ్లం వచ్చి ఫైండ్ ది లెంత్ ఆఫ్ అ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ లెంత్ ప్రాపర్టీ. ఇది కొంచెం ఈజీయే. ముందు మెథడ్ 1 చేద్దాం. యాక్చువల్గా నాకు 2 మెథడ్స్ ఐడియా వచ్చింది వినగానే. సో రెండు ట్రై చేద్దాం. పబ్లిక్ క్లాస్ డే 55 పబ్లిక్ స్టాటిక్. గైస్ మళ్ళీ చెప్తున్నాను, మీరు అది ఏమంటారు కొంచెం ఓపిక తీసుకొని కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్పుట్ బట్టే నా యొక్క ప్లానింగ్ ఉంటుంది, ఓకేనా? మీరు ఇన్పుట్ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారంటే మాత్రం లాస్ అయ్యేది మీరే. నాకు రెండిట్లో ఏది చేసినా ప్రాక్టీస్ అవుతుంది. system.out.println ఎంటీ లైన్ ప్రింట్ చేసాము. నెక్స్ట్ ఒక స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in ఇంపోర్ట్ చేయాలి. ఇక ఇంపోర్ట్ అవసరం లేదా, ఇంపోర్ట్ చేయాలి. ఏమని వస్తుంది లోడింగ్ అవుతుంది కదా, ప్రాజెక్ట్స్ అయిపోగానే వస్తుంది ఎర్రర్. అదిగోండి, ఓకే. సో ఇంపోర్ట్ చేశాను. సో ప్రస్తుతానికి ఒక స్ట్రింగ్ అయితే రీడ్ చేయాలి. స్ట్రింగ్ s ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. ఒకవేళ మీకు నేమ్ ఇవ్వడం ఏమంటారు ఇబ్బందిగా ఉందంటే వితౌట్ నేమ్ అన్నా కామెంట్ చేయండి. వితౌట్ నేమ్ అయినా సరే, లైక్ మీకు స్ట్రైవర్ షీట్ కావాలా లేకంటే ఇంకొక 50 ప్రాబ్లమ్స్ తర్వాత వెళ్దామా? స్ట్రైవర్ షీట్ అనేది కంప్లీట్లీ డిఎస్ఏ బేస్డ్, అంటే లైక్ ఇంటర్వ్యూ బేస్డ్ అనమాట. ఇది మనం ఏం చేయాలంటే ఫర్ క్యార్ char c ఈక్వల్ టు s డాట్. ఇందులో 2char అనే ఒకటి మెథడ్ ఉండాలి గైస్, అంటే దాన్ని క్యారెక్టర్ అరేగా మారుస్తుంది. క్యారెక్టర్ అరేగా మార్చడానికి ఒక లైక్ ఏదో మెథడ్ ఉంటుంది, నేను మర్చిపోయాను. స్ట్రింగ్ 2char అరే, ఇది ఈ మెథడ్ అనమాట. ఐడి ఉంటే ఇదనమాట. మన అన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అదే ఇస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఒక్కొక్క దాన్ని ఇచ్చిన స్ట్రింగ్ని క్యారెక్టర్ అరేగా మార్చి ఒక్కొక్క క్యారెక్టర్ని గెట్ చేస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు హలో వరల్డ్ ఇచ్చాను అనుకోండి, దాన్ని సింగిల్గా డివైడ్ చేసుకుంటుంది. HELLO, ఐ మీన్ ఇప్పుడు మనం హలో వరల్డ్ అని ఉందనుకోండి, దీన్ని క్యారెక్టర్ అరేగా మార్చుకుంటుంది. అది మార్చుకొని HELLO అని స్పేస్ అని WORLD అని ఒక్కొక్క అరేలో ఒక్కొక్క పొజిషన్లో ఇండెక్స్లో పెడుతుంది అనమాట. ఇండెక్స్ 0 1 2 3 4 5 అలా ఒక్కొక్క ఇండెక్స్ని గెట్ చేస్తుంది. మనం ఏం చేయాల్సిందంటే సింపుల్గా కౌంట్ ప్లస్. మనకి అవి ఏమంటారు ఆ క్యారెక్టర్లు అవసరం లేదు, మనకు జస్ట్ కౌంట్ వస్తే చాలు. సో కౌంట్ ఈక్వల్ టు 0 పెట్టి మనం ఇప్పుడు ప్రింట్ చేసామంటే కౌంట్ని అయిపోద్ది అనమాట. వితౌట్ లెంత్ వాడకుండా మనం కౌంట్ని అయితే గెట్ చేసాం. నాకు ఇంకో ఐడియా వచ్చింది, అది వర్క్ అవుతుందో లేదో తెలియదు, బట్ ట్రై చేద్దాము, ఓకేనా? ఎందుకంటే ట్రై చేస్తేనే నేర్చుకుంటాం. నేను కూడా ఇప్పుడు ఒకటి నేర్చుకుంటాను. హలో వరల్డ్
చూసారంటే 11 అని ఇచ్చింది. చూద్దాం 1 2 3 4 5 6 7 8 10 11 కరెక్టే. ఇంకొకటి ట్రై చేద్దాం. జశ్వంత్. సో 1 2 3 4 5 6 7 8 ఓకే 8. సో వర్క్ అవుతుంది. సో ఇది మెథడ్ 1 అనుకుందాం. లైక్ ఇది మెథడ్ 1 అనుకుంటే సో కామెంట్ చేద్దాం. ఓకే సో ఇది మెథడ్ 1 వదిలే, లేకంటే రిమూవ్ చేసేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో అయితే అయిపోయింది. లైక్ ఈ డే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం. బట్ నాకు ఒక కొత్త మెథడ్ అయితే మైండ్లో ఉంది. అది వర్క్ అవుతుందో లేదో చూద్దామని నా యొక్క ఆలోచన గైస్. సో ఇఫ్ కాదు వైల్ ట్రూ okay, while true int i equal to 0 if s dot char లైక్ ఒక క్యారెక్టర్ గెట్ అయితే జస్ట్ గెట్ అయితే చాలు. అంటే ఎర్రర్ వస్తుంది కదా గైస్, అంటే ఇండెక్స్ నాట్ ఫౌండ్ అని. ఆ ఎర్రర్ వచ్చేంత వరకు కౌంట్ ప్లస్ అవుతుండాలి. ఎర్రర్ని ట్రై క్యాజువల్లో పెట్టాలి. సో ట్రై అనమాట. ట్రై char c equal to s dot caret I. ఓకే గెట్ అయిన తర్వాత i ప్లస్ చేయాలి. క్యాచ్ ఎర్రర్ ఈ ఎర్రర్ ఎక్సెప్షనా? ఎక్సెప్షన్ అనుకుంటా. ఎస్ ఎక్సెప్షన్. సారీ గైస్, పెద్దగా చదువుకోలేదు నేను, అంటే ఎక్సెప్షన్స్ ఇవన్నీ. అరే ఇండెక్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనుకుంటా. ఎస్, ఈ గ్రామర్తోనే మిస్టేక్ అంతా. మనం ఏం చేయొచ్చు అంటే system.out.println మనం ఐని ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ చేసి లూప్లోంచి బ్రేక్ అవ్వాలి కాబట్టి బ్రేక్ అయితే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. బ్రేక్ కూడా అసలు రిటర్న్ కొట్టేస్తే సరిపోద్దేమో. లైక్ ఎండ్ అయిపోవాలి కంప్లీట్గా. వర్క్ అవుతుందా? వైల్ ట్రూ అంటాం కాబట్టి ఒకవేళ రిటర్న్కి వెళ్ళకపోతే ఎప్పుడో ఒకసారి వెళ్తుంది కదా, ఇంక్రీజ్ అయితే ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి. సో చూద్దాం. JASWANTH జశ్వంత్. ఎస్, వర్కౌట్ అయింది గైస్. చూసారా? లైక్ 1 2 3 4 5 6 7 8 అంటే లైక్ ఫస్ట్ ఇదే బెస్ట్ మెథడ్. బట్ యా, ఇది కూడా వర్క్ అయింది ట్రై క్యాచ్ అని. ఎందుకంటే మనకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు హలో వరల్డ్ అన్నాం అనుకోండి, హలో వరల్డ్ అన్నాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఉందనుకోండి, లైక్ ఇక్కడ క్యారెక్టర్ ఉందనుకోండి, అది గెట్ చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 అయిన తర్వాత నెక్స్ట్ గెట్ చేసేటప్పుడు ఏం ఉండదు, ఎందుకంటే అరే లేదు కాబట్టి, దాని తర్వాత ఏం లేదు కాబట్టి అరే నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని వస్తుంది. కావాలంటే ఇక్కడ మనం ఎక్సెప్షన్ కూడా ప్రింట్ చేద్దాము. సిస్టమ్ ఇలా మనం అనుకున్న ప్లాన్ వర్క్ అయితే భలే అనిపిస్తుంది గైస్. అంటే మనకు లైక్ వర్క్ అవుతుందా లేదా అనే ఒక ఫీల్లో ఉంటాం కదా, అలాంటివి కానీ వర్క్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం 1 2 3 4 5 అందాం. 1 2 3 4 5 చూసారంటే stava.language స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, అదే అరే కాదు స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చింది. రేంజ్ 5 ఓకే, ఇది జస్ట్ రేంజ్లో అంటే లాస్ట్ లెటర్ గెట్ చేసినా కూడా వస్తుందేమో. బట్ అది నాకు తెలియదు అది ఎలా గెట్ చేయాలో. బట్ యా,
సో ఇది మ్యాటర్. సో ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోద్దండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.